హలో గైస్, దిస్ ఇస్ కుమార్ వ్లాగ్స్. ఈరోజు రాజమండ్రి నుంచి పొల్లేరు ఎలా వెళ్ళాలో మీకు రూట్ చూపెడుతున్నాను ఈ వీడియోలో. సో ప్రజెంట్ మేము హైవే మీద ఉన్నాం. హైవే మీద నుంచి మేము లెఫ్ట్ డైవర్ట్ తీసుకుని ఫోర్త్ బ్రిడ్జ్ వైపుకి వెళ్ళాం. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ మధురపూట్కి వెళ్ళి రూట్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాం, రీచ్ అయిపోయాం. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ దిగి హైవే ఫోర్త్ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ దిగాం. ఇక్కడ నుంచి మనం దిగిన వెంటనే కిందకి డౌన్లోకి మనం మళ్ళీ మధురపూట్ వెళ్ళే రూట్ కూడా రావాలి. సో ఇక్కడ నుంచి మనం మధురపూట్ కూడా మనం రీచ్ అయ్యాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. సో మీరు చూడొచ్చు ఎయిర్పోర్ట్ ఇది, ఎంట్రన్స్ కూడా ఇది గేటే, ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ కోరకొండ వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి కోరకొండ వెళ్ళి ఇక్కడ నుంచి మనం మళ్ళీ గోకవరం నుంచి మారేడుమిల్లి నుంచి మధ్యలో మన డైవర్షన్ ఉంటే మనం చూడొచ్చు ఈ వీడియోలో మనం వెళ్ళి కొద్ది. సో మనం ప్రజెంట్ కోరకొండ ఉన్నాం. కోరకొండ నుంచి మళ్ళీ గోకవరం వచ్చాం. ప్రజెంట్ మనం గోకవరం వెళ్ళాం. సో మేము ఇక్కడ టిఫిన్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక హోటల్ కనపడింది. సో ఇక్కడ మేము మార్నింగ్ ఏం తినకపోతే ఇక్కడ వెయిట్ చేసి టిఫిన్ చేసి మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసాం. సో మనం ఇక్కడ నుంచి గోకవరం నుంచి సో మనం ఎలాగ వెళ్ళే ముందు మనం ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి లెఫ్ట్కి. ఈ రూటే మనం స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని వెళ్ళాలి మనం. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి బాగా. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి మళ్ళీ రంపచోడవరం కట్ట మనం మారేడుమిల్లి వయ్యా ఎలా వెళ్ళాలి ఈ రూట్ నుంచే. సో ఈ డైరెక్షన్ బాగా గుర్తుంచుకోండి. గోకవరం నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి డైరెక్షన్. సో ఇక్కడ నుంచి మాకు గ్రీనరీ ఫీల్డ్స్ కింద చాలా బాగుంది. ఇక్కడ నుంచి నేచర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ నుంచి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మీరు ఈ జర్నీ అంతా. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఇది చాలా ఫేమస్ ఇక్కడ మనం వెళ్ళే దారిలో సీతపల్లి టెంపుల్ దగ్గర ఇది చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అందరూ విజిట్ చేస్తారు వచ్చిన వాళ్ళందరూ. ఇక్కడ ఎవరైతే మారేడుమిల్లి పొల్లేరు ఎవరైనా సీతపల్లి కోసం కూడా వస్తారు కొంతమంది. సో ఆ టెంపుల్ దాటుకుని మేము ఇక్కడ ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. సో ఈ వాటర్ ఫాల్ మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళి లోపలికి వెళ్ళాం చూద్దామని, కానీ టికెట్ అన్నారు. సో మేము టికెట్ తీసుకోలేదు, 20 రూపీస్ ఎంతో అన్నారు సంథింగ్. సో మేము ఇంకా టికెట్ తీసుకోకుండా మామూలుగా అవుట్లుక్ కేసు వస్తా జస్ట్ వీడియో తీసుకుని. సో మీరు చూడొచ్చు చాలా అట్రాక్టివ్గా ఉంది ఇదంతా. ఇక్కడ నోటీస్ బోర్డు ఉంది, ఆ బోర్డులో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ విలేజ్ పేరు కట్ట అవన్నీ ఉన్నాయి. సో మేము అలాగా అవుట్లుక్ వేసుకుని వచ్చాం. సో అవుట్లుక్ కూడా చాలా బాగుంది. ఈ యొక్క హట్టు ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ సంథింగ్ ఇక్కడ మనకి ఏదో డ్రమ్ స్టిక్స్తో వాయించే బొమ్మలు కూడా ఉన్నాయి. అక్కడ 20 రూపీస్ ఎత్తుకుని వెళ్తే టికెట్ పర్లేదు, వర్తబుల్ అనిపిస్తుంది లోపలికి వెళ్తే. సో మాకు టైం లేక మేము ఇంక వెళ్ళలేదు లోపలికి. మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ రంపచోడవరంకి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ మారేడుమిల్లి వెళ్ళిపోవాలి. సో మీరు ఎంత ఎర్లీగా బయలుదేరితే అంత మంచిది. సో ఎంత ఎర్లీగా బయలుదేరమంటే అక్కడ గమ్మున ఎంత మీరు రీచ్ అవుతాం. 2 లోపల వెళ్ళిపోతే ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సో మీరు ఎంత ఎర్లీగా బయలుదేరి అంత మేము గమ్మున రీచ్ అవుతే అంత బెస్ట్. ఇక్కడ మేము కొంచెం లేట్ అవ్వాము, 2-3 అవర్స్. సో మాకు చాలా కొంచెం ఇబ్బంది అయింది, పర్లేదు మీరు చాలా బాగా ఎంజాయ్ చేసాం జర్నీ అంతా. సో మేము ఇక్కడ లొకేషన్ దగ్గర చూసి ఆగాం, దారిలో వెళ్తుంటే ఇక్కడ 2-3 ఫోటోలు తీసుకున్నాం. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తాం ఆ ఫోటోలు తీసుకున్నాక. ఇది కూడా చూడొచ్చు, ఇక్కడ నుంచి ఎక్సలెంట్ రోడ్ మాత్రం, ఇవన్నీ ఘాట్ రోడ్స్ ఎక్సలెంట్గా అనిపిస్తుంది అంతా. ఇది చూడొచ్చు మీరు, ఇవంతా గ్రీనరీ ఫీల్డ్స్, ఇవన్నీ ఎన్ని ఫారెస్ట్ ఏరియా ట్రీస్ కట్ట చూస్తుంటే అంతంత హైట్లో ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఇంకా బైక్తో వెళ్ళిన అదో ఫీలింగ్ ఉంటుంది, కార్తో వెళ్తే ఇంకో డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ అలా రోడ్ క్రాస్ చేసుకుంటూ ఆ ట్రీస్ని అంతంత హైట్లో మనం వెళ్తుంటే క్లైమేట్ కూడా బాగానే ఉంది ఆ రోజు, డీసెంట్ క్లైమేట్. మొత్తం ఆ జర్నీ అంతా అలాగా చూసుకుంటూ ఫారెస్ట్ని అలాగా వెళ్ళి అలా కార్స్ కూడా వెళ్ళినాయి మధ్యలో. సో ఇది మేము సండే వెళ్ళలేదు, సంథింగ్ ఐ థింకింగ్ ఫ్రైడే మేము వెళ్ళాం ఆ రోజు. చాలా జర్నీ అంతా కొంచెం ఫ్రీగానే ఉంది. సండే సాటర్డేస్ కూడా చాలా వీకెండ్స్ ఎక్కువ మంది వస్తారు ఫుల్గా. సో మీరు ఎక్కువ ఒకవేళ క్రౌడ్లో కావాలంటే మీకు ఇష్టం ఉంటే సాటర్డే సండే వెళ్ళండి. సో ప్రజెంట్ మేము మారేడుమిల్లి ఎంటర్ అయ్యాం. సో మీరు చూడొచ్చు ఇదంతా ఈ స్కూలు రైట్ సైడ్లో ఉన్నది నేను అనుకుంటున్నాను. మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, ఇదే మనకు పెట్రోల్ బంక్ లాస్ట్. ఇంకా మనం ఇంకా పొల్లేరుకి వెళ్తాకి ఇదే లాస్ట్ బంక్, పెట్రోల్ బంక్. ఇది ఇక్కడ మీరే కొట్టించుకుని పెట్రోల్ వెళ్ళండి. ఇంక మధ్యలో ఎక్కడ కొట్టించుకుంటే ఉండదు పెట్రోల్ బంక్. ఉంటాయి మధ్యలో ఉంటాయి, కానీ పెట్రోల్ అవన్నీ మామూలుగా లూజు అమ్ముతారు. మీరు అవి అవాయిడ్ చేసుకుని ఇక్కడ కొట్టించేసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. సో మేము మారేడుమిల్లి ఎంటర్ అయ్యాం. సో ఆ రోజు ఇక్కడ ఏదో గుడి దగ్గర టెంపుల్ తీర్థం జరుగుతుందంట. సో మేము ఇంకా చూడలేదు, జస్ట్ అలా క్లిక్ చేసి వెళ్ళాం. ఈవినింగ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసాంలే. సో మీరు చూడొచ్చు ట్రాఫిక్ ఎంత ఉందో మనకి మారేడుమిల్లి వచ్చి రాగానే. ఇది కొంచెం బాగుంటుంది ఇదంతా. కొంచెం ఇక్కడ నుంచి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ నుంచి మేము హోటల్కి వెళ్ళాం. ఇక్కడ ఒక హోటల్ ఉందంట, ఓన్లీ వెజ్ అమ్ముతారంట. ఇదే హోటల్, ఇది హోటల్. ఈ హోటల్కి వచ్చాం, ఈ రెస్టారెంట్ దగ్గర
ఓన్లీ వెజ్ అమ్ముతారు ఇక్కడ, ఓన్లీ వెజ్. మారేడుమిల్లి ఇది ఒక్క హోటల్లోనే వెజ్ దొరుకుతుంది. సో అలా మేము ఇలా బొంగులో చికెన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 250, ఒక హాఫ్ కిలో తీసుకొని 200కి ఇచ్చారు. సో ఇంకా మేము జర్నీకి స్టార్ట్ అయ్యాం రిటర్న్ మళ్ళీ మా జర్నీకి. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇవన్నీ ఫుడ్ అవన్నీ తీసుకున్నాం. అక్కడ తీసుకొని దారిలో ఎక్కడ దుక్కున ఏదో ఫారెస్ట్ ఏరియాలో లోపల డీప్ ఫారెస్ట్కి వెళ్ళి తిందాం అనుకున్నాం. సో ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకుని మళ్ళీ మా జర్నీకి స్టార్ట్ చేసాం. అలా వెళ్ళి కొద్దీ అలా ఏదో లొకేషన్ తెలుగుతూనే ఉండి మధ్య మధ్యలో అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలాగా గోళ్ళు పెట్టుకుంటూ వేళ్ళు వేసుకుంటూ అలా వెళ్తూనే ఉన్నాం ఆ జర్నీని అంతా ఫ్రెండ్స్తో. అలాగా మొత్తం మధ్య మధ్యలో మళ్ళీ మీరు బనానాస్ అవన్నీ పట్టుకెళ్తే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే మధ్య మధ్యలో మంకీస్ కట్ట ఉన్నాయి. సో వాటికి ఏమన్నా వేయాలని మీకు ఉంటే, ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటే థ్రిల్లింగ్గా వాటికి కూడా పెట్టినట్టు ఉంటుంది, వాటికి ఫుడ్ తిన్నట్టు అనిపిస్తే. సో మీరు అలా బనానాస్ కట్ట పెట్టుకెళ్ళి వాటిలో పెట్టినా పర్లేదు, చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అవి మీద కట్టరావు కానీ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి, జాగ్రత్తగా పడాలి వాటి దగ్గర. సో మీరు చూడొచ్చు ఈ జర్నీని అంతా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ ఇదంతా. అలాగా ఇలా డౌన్ నుంచి మళ్ళీ అప్ ఎక్కుతాం ఇక్కడ ఈ లొకేషన్ దగ్గర. చాలా బాగా ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాయి ఇక్కడైతే. సో మా ఫ్రెండ్స్ ఇప్పుడే క్రాస్ చేసుకొని వెళ్తున్నారు. సో మేము అలా జర్నీ స్టార్ట్ చేసి అలా ఈరోజంతా ఫుల్ ఎంజాయ్ చేసాం మొత్తం. ఇక్కడ జర్నీని మీరు చూసుకోండి, ఫుల్గా బాగుంటుంది ఇదంతా ఇక్కడ లొకేషన్స్ ఇవన్నీ. సో అలా ఎంట్రీ వెళ్ళి మాకు మధ్యలో ఒక కాలువలాగా తెలిగింది. ఇది కూడా ఒక మంచి స్పాట్లా కనపడింది. మేము ఆగలేదు, టైం లేదు మాకు. 4 అయిపోయింది అక్కడికి వెళ్ళి, అప్పటికే లేట్ అయిపోయింది. కానీ మేము ఏదో రిక్వెస్ట్ చేసుకుని అక్కడ గేట్లు ఓపెన్ చేసుకొని వెళ్ళాం. ఎక్కడి నుంచో వచ్చామంటే రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు బాగానే ఓపెన్ చేశారు, పర్లేదు. కానీ ఎగ్జాక్ట్గా 2:32 వెళ్తే మీకు ఇంకా సూపర్ ఎగ్జైట్మెంట్, సూపర్ ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆ టైంకి వెళ్ళి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు చూడొచ్చు ఈ ఘాట్ రోడ్ ఎంతలా ఉందో, ఎక్సలెంట్ రోడ్ ఇది. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని వేసుకుంటారండి కార్లో. ఒక ఏదో మొన్న నెల 1 month 2 months బ్యాక్ నేర్చుకున్న డ్రైవర్ని అసలు అవాయిడ్ చేయండి. ఎందుకంటే నా ఉద్దేశం అనిపించింది, ఇది చూసుకోవచ్చు మీరు డ్రైవింగ్ కరెక్ట్గా టర్నింగ్స్ కట్ట ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఇవంతా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే నా ఉద్దేశంలో బెస్ట్ ఇక్కడ అయితే. సో ఇక్కడ మనకి 2 లొకేషన్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ లొకేషన్కి వెళ్తాం, దగ్గరికి వచ్చాం, ఇంకా వెళ్తున్నాం. సో ఇక్కడ ఘాట్ రోడ్ ఇంకా ఎక్సలెంట్ అన్నమాట. ఇది ఉన్న ఘాట్ రోడ్ ఇంకా మనకి ఎక్కడ తగలదు, మారేడుమిల్లి దాటిన తర్వాత తగులుతుంది. ఒక 10 kilometers చాలా బాగుంటుంది అలాగా జర్నీ అప్స్ అలా ఎక్కుతూ ఉంటుంటే ఆ బైక్తో ఎక్సలెంట్. ఇంకా నా ఉద్దేశం మీరు బెస్ట్ డ్రైవర్ని ఎంచుకుంటాం బెస్ట్ కార్తో వెళ్ళినప్పుడు. సో అలా మేము ఎదురుకు వచ్చే కొద్ది అలా ఒక లొకేషన్ చూసుకుంటూ ఇలా డౌన్స్ అప్స్ అలా తగులుతూనే ఉన్నాయి మాకు దారంతా. సో ఇక్కడ చాలామంది ఈవినింగ్ టైం అలా వెళ్ళి కొన్ని మంది అలా ఆగుతూ మధ్య మధ్యలో అలా కూర్చొని ఉంటారు. సో మళ్ళీ మా ఫ్రెండ్స్ మళ్ళీ క్రాస్ చేస్తాం జరిగింది మమ్మల్ని. సో అలా కార్స్ వస్తూనే ఉన్నాయి. ఆ రోజు కొంచెం బాగానే ఉంది, కానీ సాటర్డే సండేస్ అయితే ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం. సో మేము ఫస్ట్ వ్యూ పాయింట్ చూడొచ్చు, ఇదే ఫస్ట్ వ్యూ పాయింట్. సో మేము ఆ రోడ్ కనపడింది మీకు, ఆ రోడ్ నుంచి వచ్చాం. సో ఇదంతా వ్యూ. సో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ మనం మళ్ళీ రోడ్డు వైపు చూడొచ్చు. మేము అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మాకు ఫుడ్ తీసుకున్నాం కదా, ఆ ఫుడ్ ఇంకా తినలేదు. ఇంకా అలా మా వాళ్ళు ఇలా డీప్ ఫారెస్ట్ చూసుకుని అన్నీ చూసుకుని లోపలికి వచ్చాం. సో ఇక్కడి నుంచి మేము అలా వెళ్తుంటే మా ఫ్రెండ్ అంత తిడుతున్నాడు, ఇంకెప్పుడు వీడియో తీసుకుంటూ ఉంటున్నావు ఎంట్రా అని గట్ట అని. సో వాళ్ళందరూ కష్టపడుతుంటే నేను వీడియో తీసుకుంటే వాళ్ళకి నచ్చదు, కానీ ఫ్రెండ్స్లో మాత్రం ఫన్ ఉంటుంది ఇంక జర్నీలో. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము జర్నీ అంతా, ఫ్రెండ్లీగా ఫన్ జోక్ చేసుకుంటా. సో చూడొచ్చు మేము ఇదే బొంగులో చికెన్ చూడొచ్చు. అది వస్తలేదు, అది పేపర్ పెట్టుకుని మనం డిప్ చేయాలి కిందకి. సో డిప్ చేస్తే బాగా కింద పడుతుంది. సో ఇదే సెకండ్ లొకేషన్ వ్యూ పాయింట్ ఇది. సో దాన్ని ఎదురుకుంటే ఇక్కడ కొండ ఒకటి ఉంటే ఆ కొండ మీద కోతులు ఉంటే దాన్ని క్యాప్చర్ చేస్తాం జరిగింది ఫన్గా. సో అక్కడి నుంచి మేము ఇంకా అలా వచ్చిన తర్వాత మోతుగూడెం వచ్చాం. సో ఇక్కడ నుంచి మాకు మోతుగూడెం నుంచి 5 kilometers పొల్లూరు. సో ఆ మోతుగూడెంలో మనం పోలీస్ స్టేషన్ గట్రా ఉంటుంది, కొంచెం సిటీ బాగానే ఉంటుంది. ఇక్కడ మనకి ఏమన్నా వాటర్ బాటిల్ కావాలన్నా డ్రింక్స్ కావాలన్నా ఇక్కడే తీసుకుని వెళ్ళిపోండి మోతుగూడెం నుంచి పొల్లూరుకి. సో మీరు చూడొచ్చు ఇదంతా లొకేషన్, అదంతా మోతుగూడెం విలేజ్ ఇదంతా. సో అలా మోతుగూడెం విలేజ్ దాటిని కొంచెం ఎదురుకు వచ్చాక అలా వెళ్తుంటే మోతుగూడెం విలేజ్ నుంచి. సో మనం ఇక్కడ రైట్ టర్నింగ్ తీసుకోవాలి. ఇక్కడ అలా టర్నింగ్ తీసుకుని వెళ్ళాలి. ఈ రోడ్ ఎక్కడ వదలకూడదు మనం, అసలు ఈ రోడ్డు వదలకుండా డైరెక్ట్ స్ట్రైట్ రోడ్డు వల్ల వెళ్ళాలి. మనకి అలా మోతుగూడెం విలేజ్ అంతా వెళ్తే ఈ ఫారెస్ట్ చూడొచ్చు మీరు. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది ఇదంతా రోడ్డు.
సో ఇక్కడ నుంచి మేము కరెక్ట్గా ఇంకా కొంచెం ఒక ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మనకి. సో ఇదంతా స్ట్రైట్ రోడ్, ఇదంతా ఇది ఎక్సలెంట్ రోడ్ అనమాట. రోడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం డైవర్ట్ తీసుకోవాలి. మనం మారేడుమిల్లి దాటిన తర్వాత రైట్ సైడ్ డైవర్ట్ తీసుకోవాలి, డైరెక్ట్గా వచ్చేకూడదు. మారేడుమిల్లి దాటిన తర్వాత ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ తర్వాత రైట్ సైడ్ డైవర్ట్ చేసుకుంటే మోతుగూడెం విలేజ్ సేఫ్కి వస్తాం. మోతుగూడెం విలేజ్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా పొల్లేరుకి. సో మేము పొల్లేరుకి వెళ్తా దగ్గరికి వస్తాం. ఇక్కడ మొన్న మళ్ళీ ఇక్కడ నుంచి మోతుగూడెం దాటిన వెంటనే కొంచెం మోతుగూడెం నుంచి 4 కిలోమీటర్స్ కదా, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ మనం రైట్ సైడ్ తీసుకోవాలి. మోతుగూడెం దాటిన తర్వాత ఇక్కడ రైట్ డైరెక్షన్ తీసుకొని ఇక్కడ రిసార్ట్ ఉంది కొంచెం ఫ్రంట్లో. సో మీరు ఆ రిసార్ట్ చూడొచ్చు, ఇప్పుడు వస్తుంది. సో ఈ రిసార్ట్ మీరు ఈవినింగ్ నైట్ స్టే ఉండాలనుకుని ఇక్కడ ఉండొచ్చు. ఈ రిసార్ట్ చాలా బాగుంది, కొంచెం డీసెంట్గానే ఉంది నాకు అనిపిస్తాం. కొంచెం ఈవినింగ్ టైం అనగా సాంగ్స్ కట్ట పెడుతున్నారు, చాలా ఫన్నీగా అనిపించింది అక్కడ. సో మనం ఇప్పటి నుంచి ఎదురు చేస్తున్న మన ప్లేస్ వచ్చింది. వెల్కమ్ టు పొల్లేరు. సో గేట్లు వేస్తారు, చెప్పాను కదా ఆ రోజు 4 దాటిస్తుందని. పర్మిషన్ తీసుకొని బాగానే రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళు. సో చూడొచ్చు మన ఒక ప్లేస్ బ్యూటిఫుల్ మన పొల్లేరు, అదిగోండి. డీసెంట్ క్రౌడ్ ఉన్నారు ఆ రోజు, పర్లేదు. సాటర్డే సండేస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. సో అవన్నీ మనం దాటి వెళ్ళకూడదు, తోడ దాటి వెళ్ళకూడదు. సో ఇక్కడే ఎంజాయ్ చేసుకోవాలి ఇదంతా మనం. దట్స్ ఇట్. ఈ వీడియోలో ఇదే ఇంకా మన రాజమండ్రి నుంచి పొల్లేరు వెళ్ళే రూట్ అదంతా. సో మీరు వీడియోని చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను.